పూజ మహోత్సవం వచ్చే సంవత్సరానికి గుడి నిర్మాణం పూర్తి ప్రతిష్ఠ చేసుకోగలగాలి అని మనం చేయగలుగుతామా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు? చేయగలుగుతాం అన్నం గురుస్వాములు ఒకసారి నిలబడండి. ఇంకా గురుస్వాములు అయ్యప్పలు ఎవరైనా పర్వాలేదు. గుడి నిర్మాణంలో మేము పాలు పంచుకుంటాం, గుడి నిర్మాణం చేస్తాం, ప్రతిష్ఠ చేస్తాం అనే స్వాములు ఎంతమంది ఉన్నారు? నిలబడాలి, ఒక 10 నిమిషాలు నిలబడండి. 18 సంవత్సరాలు ఏమైనా గురుస్వాములు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? 18 సంవత్సరాలు శబరియాత్ర పూర్తి చేసిన గురుస్వాములు, 10 సంవత్సరాలు అయిపోయినటువంటి గురుస్వాములు. పూర్తి స్థాయి కమిటీ ఉందా అంటే ఈ టెంపుల్కి? అంటే నేను మీకు డైరెక్షన్ ఇవ్వడం కోసం అడుగుతున్నా, వేరే సరే మీ ప్రాబ్లమ్స్ ఇవి అంటే మాట్లాడమన్నారు కాబట్టి నేను ఒక అయ్యప్ప భక్తుడిగా నాకు కొన్ని నచ్చవు. ఎందుకు నచ్చవు అంటే మనం ఒక శంకుస్థాపన చేసేటప్పుడు ఉన్న ఉత్సాహం, అప్పుడున్న యూనిటీ రోజు రోజుకు అంటే మనలోనే రావణుడు ఉంటాడు, మనలోనే రాముడు ఉంటాడు, మనలోనే హీరోలు ఉంటారు, మనలోనే విలన్లు ఉంటారు. ఒకడు ముందుకు పోతే ఒకడు వెనక్కి లాగుతాడు. నేను ఎందుకంటే గుడి నిర్మాణం చేస్తానని ముందుకు వచ్చి ఎవరైతే మేము చేయగలుగుతాము అనే ఒక కమిటీ నిర్ధారణ చేసినారో అది దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో రాళ్ళు పడతాయి, ఎంతో ఇబ్బంది కలుగుతుంది. అయినా మనం ముందుకు వెళ్ళాలి. ఆ వెళ్ళాలి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమే కాదు, మీకు కావలసిన శక్తి స్థలం నుంచి కూడా కావాలి. అయ్యప్పకు డబ్బులు కొరవగా డబ్బులు లేకపోవడం ఏంటండి? అయ్యప్పకు బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయి, కానీ మనలో లోపం ఉంది. మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకు మనీ రావలేకపోతుంది? ఎందుకు గుడి నిర్మాణం జరగకపోతుంది? ఎక్కడ లోపం ఉంది? ఒక్కసారి ప్రతి ఒక్క అయ్యప్ప ఆలోచించాలి. మాల వేసుకోవడమే కాదు, మన ఊళ్ళో ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయం మనమే సంరక్షించుకోవాలి, మనమే కాపాడుకోవాలి. మన మానదారులను మనమే పట్టించుకోకపోతే బయట ఉన్న నానయ్యప్పకి ఏం అవసరం అండి? నువ్వు మాల వేసుకొని దీక్ష చేసి మన ఊళ్ళో అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి మనమే సహకరించకపోతే ఎవరు సహకరిస్తారు? మనం నెక్స్ట్ జనరేషన్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం? ప్రతి ఒక్క అయ్యప్ప వరుస మీద చేసుకుని ఆలోచించండి. ఈ గుడి నిర్మాణం సంవత్సరం లోపే పూర్తి కావాలి. ఈ గుడి యొక్క ప్రాబ్లం ఏంటి అని నేను రెక్టిఫై చేశాను. మీరు ఈ యొక్క పూజ తర్వాత ఒక 10 నిమిషాలు నాకు కేటాయించగలిగితే మీకు దాని సొల్యూషన్ చూపిస్తా. ఆ సొల్యూషన్ చూసుకొని వచ్చే సంవత్సరం కల్లా ఈ గుడి నిర్మాణాన్ని పూర్తి చేసుకొని మండల పూజ మహోత్సవం చేసుకోవాలి. ఓం శ్రీ స్వామి.